ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా పెంచలకోన దగ్గర ఫ్రెండ్స్. పెంచలకోన, రాపూరు, అక్కడ అక్కడ దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ అప్పుడు చూశాను నేను, చిన్న రాయి దొరికింది నాకు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమైనా మంచి మంచి రాళ్ళు ఉంటాయని వచ్చాను. చూడండి, చుట్టూ అడవే ఫ్రెండ్స్. ఈ అడవిలో చేంజ్ చేసి ఉన్నారు. అది ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమోనని మీకు చూపించాలని వచ్చాను. కొన్ని రాళ్ళు ఏదాను ఫ్రెండ్స్, అవి మీకు చూపిస్తాను. ఇది అడవి ఫ్రెండ్స్. కానీ పెంచలకోన కొండల్లో నుంచి వచ్చే రాళ్ళు అయితే చూడండి. ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి ఎంత మెరుపుతో చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్. ఈ రాయి చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ప్లేసు చెప్పడం లేదు మేడం, మీరు సర్ప్రైజ్ చేపించుకుంటున్నారు అంటున్నారు. చూడండి బాబు, నాకు మంచి ప్లేస్ దొరకని ఈ ప్లేస్ చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని రాళ్ళు, ఏ ఒక్క రాయి దొరికినా మనకు క్వాలిటీగా దొరుకుతుంది. చూడండి, ఇవి వచ్చేసి పెంచలకోన కొండల మీద నుంచి జారి ఈ చేలు ఇక్కడికి వస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రతి రాయి చూడండి ఎంత క్వాలిటీగా ఎంత బాగుందో మెరుస్తూను. చూడండి ఫ్రెండ్స్, మీకే చూపిస్తున్నాను కదా, వస్తే ఇక్కడ దొరికాయి. ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ పెట్టడానికి రాదు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మీకు మంచి ప్లేస్ అంటే నేను ఒక 2 ప్లేస్లు మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే బిర్దోల్ దగ్గర పొదలకూరు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిర్దోల్ ఒక ప్లేస్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పెంచలకోన, ఎందుకంటే నల్లమల్ల అడవులు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ మంచి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది. అందుకే మీకు ఈ ప్లేస్ చెప్తున్నాను. పెంచలకోన అంటే నెల్లూరు జిల్లా పెంచలకోన నరసింహస్వామి దేవాలయం మీకు అందరికీ తెలిసి ఉంటుంది, తిరునాళ్ళు జరిగేది. ఇక్కడ గోన్పల్లి అని అక్కడ ఫారెస్ట్ ఉంటే అంత చేలు చేసేసిండు. అక్కడ మొన్న ఒకసారి వచ్చి చేసేప్పుడు చిన్న రాయి దొరికింది, అది తీసుకొని పోయి చూపించినాను. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఏమైనా తీసిపోతుందా? చూడండి ఎంత బాగుందో. ఇలాంటి రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఈ చేల్లో ఈ అడవిలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది నల్లమల్ల అడవులు కదా, అందుకు చూడండి. నేను మంచి మంచి రాళ్ళన్నీ ఏరి తిరుగుతుంటే ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్. అందుకే కూర్చొని మీకు వీడియోలు తీస్తున్నాను. నాకు ఇప్పుడు సెలవులు కాదు ఫ్రెండ్స్, పిల్లలందరూ ఊరికి వెళ్ళిపోయినరు. ఇంకా నాకు ఎవ్వరు దొరకలేదు ఫ్రెండ్స్ మీకు కామెంట్ పెట్టడానికి. అందుకే గమ్ముకున్నాను. ఇంకా బళ్ళు తెరిస్తే, స్కూల్ తెరిస్తే ఇంకా పిల్లలు వస్తారు, ఎవరో ఒక పెట్టుకొని మీకు కామెంట్ పెడుతూనే ఉంటాను. నాకు రాకపోయా, అందుకే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు రాపూరు పెంచల నరసింహస్వామి దేవాలయం దగ్గర ఇక్కడ అడవిలో ఎక్కడ ఎత్తుకినా ఇలాంటి క్వాలిటీ గల రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనకి. చూడండి చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇంత అడవిలో దొరికింది ఫ్రెండ్స్. ఇది ఈ రాయి ఎంత బాగుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా ఊరి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సోమశిల నుంచి 40 కిలోమీటర్లు. ఇంకా రాపూర్ నుంచి రావచ్చు, సోమశిల నుంచి రావచ్చు, ఎటు నుంచి అయినా రావచ్చు ఇక్కడికి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి క్వాలిటీగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మీరే చూడండి ఎంత బాగుందో చూడండి. నేను వచ్చేసాను ఫ్రెండ్స్, అన్నం తినగానే పండగని కూడా చూసుకోకుండా వచ్చేసాను. ఎందుకంటే ప్లేసు మంచి రాళ్ళు చూపించాలా మీకు అని. చూడండి ఫ్రెండ్స్, నేను కష్టపడుతూ మీకు అడుగుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని. అంతేగాని మీకు ప్లేస్ చెప్పకుండా ఉండకూడదని కాదు, కానీ నాకు మంచి రాళ్ళు, ఈ ప్లేస్ మంచి రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే నల్లమల్ల అడవులు ఫ్రెండ్స్. అందుకు నాకు వేసుకోవడానికి కవర్ కూడా తీసుకొని రాలేదు ఫ్రెండ్స్. చూడండి ఈ రాయి ఈరోజు నాకు బాగా దొరికింది ఫ్రెండ్స్.
బాగుంది కదా ఈ రాయి చూడండి ఎంత బాగుందో రాయి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ రాయి చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది రాయి చూడండి ఇది సాఫ్ట్గా ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ అందుకే మీకు చూపిద్దామని ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాను చాలా ఎండకు వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా ఎండగా ఉంది మా ఆయన నీళ్లు తెస్తానని పోయిండు తాగడానికి చూడండి ఫ్రెండ్స్ నేను అడ్రస్ చెప్పలేక రూట్ తెలియక కాదు నాకు కామెంట్ పెట్టడానికి రాక ఫ్రెండ్స్ అంతే తప్ప మీకు చెప్పకూడదని నాకేం లేదు ప్రతి మాటకి నేను ఆన్సర్ చెప్తాను వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం గమనించండి నాకు మంచి ప్లేస్ అనిపిస్తే మీకు చెప్తాను బిరుదోలతో రూట్తో మ్యాప్తో సహా పెట్టాను ఇదైతే పెంచలకోన నరసింహస్వామి దేవాలయం మీరు రాపూర్ నుంచి రావచ్చు తర్వాత వచ్చేసి ఇటు నుంచి బద్వేలు ఒకటే రూట్ బద్వేలు నుంచి పెంచలకోన దాకా నల్లమల్ల అడవులు ఫ్రెండ్స్ ఇది అందుకు మంచి రాళ్ళు దొరుకుతాయి చూడండి క్వాలిటీగా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ 2 రాళ్ళు ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్ ఇంకా ఎతుకుతాను పోలేదు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ చూడండి క్వాలిటీగా ఉన్న రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి చూడండి అడవి కదా మనకు కొండల్లో దొరికే రాయి కన్నా మనకి ఏట్లో దొరికే కొండల్లో దొరికే రాయి హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నల్లమల్ల అడవులు కాబట్టి మీకు మంచి మంచి రాళ్ళు మంచి దొరికే అవకాశం ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఇంకొకసారి లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు అందరికీ లొకేషన్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు రాగానే గుర్తుపడతారని ఫ్రెండ్స్ అంతే తప్ప చెట్లు పుట్లు కాదు ఇది వచ్చేసి పెంచలకోన నరసింహస్వామి దేవాలయం దగ్గర మీకు చెప్తున్నాను కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి రాళ్ళు మళ్ళీ ఎతకాలి ఫ్రెండ్స్ ఎతికి ఇంకొన్ని ఉంటే మంచి దొరికితే మీకు ఒక షాట్ తీసి యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు కామెంట్కి సమాధానం మీరు పోతే బిరుదోల దగ్గర పోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ మైన్స్ జరిగి ఉన్నాయి కాబట్టి ఆ మైన్స్లో మంచి రాళ్ళు ఒక్క మెరుపు రాయి కూడా నాకు దొరికింది మంచి క్వాలిటీ గల రాయి దొరికింది ఫ్రెండ్స్ అక్కడ తీసుకొని పోయినాను మా పక్క అయితే క్వాలిటీ గల రాళ్ళు జమ్స్ రాళ్ళు ఏవి కొనారంట ఫ్రెండ్స్ కొత్త డైమండ్ అయితేనే కొంటారంట అది ఎవరన్నా కొనేవాళ్ళు ఉన్నారని నేను ఎక్కడెక్కడో ఎతుకుతున్నాను ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన పాపం వాళ్ళ నాన్న చచ్చిపోయిందంట తీసుకున్న ఆయన ఇంకా మేము చూసుకోలేదమ్మా అంగడి అని చెప్పిండ్రు ఫోన్ చేసినాను నెంబర్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంతకన్నా ల్యాక్ చేయడం బాగుండదు ఇంకొకసారి లొకేషన్ చేసింది ఇది పెంచలకోన నరసింహస్వామి దేవాలయం దగ్గర ఫ్రెండ్స్ గోనుపల్లి చూడండి మీరు రాపూర్ సైడ్ నుంచి రావచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్